ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ముందు విత్ డ్రాయల్స్ ఎవరైతే ఉన్నారో రెబల్ అభ్యర్థులు కావచ్చు, లేదంటే ఇటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు, ఇటువంటివన్నీ ఈరోజు విత్ డ్రాయల్స్ అంశం కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే అనంతపురం అర్బన్ అభ్యర్థిగా జయలక్ష్మి ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా నామినేషన్ వేసినటువంటి పరిస్థితి. మరి ఎందుకు నామినేషన్ వేశారు? అందులో ముఖ్యంగా ఇక్కడ నియోజకవర్గంలో కూడా ప్రచారం కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఆమె పోటీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అందులోనూ ప్రజల వైపు నుంచి మద్దతు ఎలా ఉంది, ఏం చెప్తుంది ఆ మాటలోనే వినే ప్రయత్నం. మేడం, ఏంటి అసలు మీరు అనంతపురం అర్బన్ అభ్యర్థిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ నామినేషన్ చేస్తున్నారు? ఎందుకు? ప్రధాన కారణం ఏంటి? సార్, నేను సాధారణ మహిళనే సార్. నేను ఒక అడ్వకేట్, ఒక బ్యూటీ పార్లర్ సంస్థ పెట్టి నిర్వహిస్తున్నాను. గత ప్రభుత్వంలో నాకు చాలా అన్యాయం జరిగింది సార్. అన్యాయం అంటే నేను ప్రభుత్వ పెద్దల్ని తప్పు పట్టట్లేదు. ఆ ప్రభుత్వం పేరు వాడుకొని చాలామంది డిపార్ట్మెంట్ల వాళ్ళు, చాలా మనుషులు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని మా కుటుంబాన్ని అంతా చాలా నాశనం చేశారు సార్. అందువల్ల నేను ఒక చదువుకున్న అడ్వకేట్ అయినా నాకే ఇంత జరిగిందంటే అధిక వడ్డీలు తీసుకోవడము, కేసులు పెట్టడము, వాంటెడ్గా పెట్టడము, పెద్ద మనుషులను ఉపయోగించుకోవడము, ఇన్ఫ్లుయెన్స్ చేయడము, చాలా నా జీవితమే నాశనం చేసేసారు సార్. అందువల్ల అలాంటి నాకే ఇంత చదువుకున్న నాకే ఇంత అన్యాయం జరుగుతాయి. ఎంతమంది మహిళలు బలి అవుతున్నారంటే రోడ్లలో నిలబెట్టడము, ఇది చేయడము, ఇంట్లో సంసారాలను విడదీయడము చాలా జరుగుతున్నాయి సార్. ఇలాంటి వాళ్ళందరినీ అరికట్టాలని ప్రభుత్వాలు కూడా అందరికీ డిపార్ట్మెంట్ వాళ్ళకి వదిలేస్తే కాదు సార్. ఏం జరుగుతుందో, ఎవరికి ఎలాంటి న్యాయం జరుగుతుందో చూడాలి సార్. అవన్నీ లేకుండా నేను పలానా పార్టీ వాళ్ళను, మా వాళ్ళు వస్తున్నారు, మీరు కేసు బుక్ చేయండి అంటే చేసేస్తారు. ఏ పని అన్నా చేసేస్తారు సార్. కానీ ఈరోజు అనంతపూర్లో నేను ఎంత అన్యాయంగా నిలబడ్డానంటే అంత ఇదిగా ఉన్నాను సార్. నా కుటుంబాన్ని నేను పోగొట్టుకున్నాను. కేవలం పోయిన ప్రభుత్వంలో చేసిన ఇది వల్ల నేను చాలా దెబ్బతిన్నాను సార్. ఏ మహిళలకి ఇబ్బంది కలగకూడదనేసి ఏదైనా ఒక ప్రభుత్వం నిలబడితే ఆడవాళ్ళకి అందరికీ సహాయం చేసేలాగా ఉండాలనేసి పెద్దవాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని డిపార్ట్మెంట్లలో కేసులు పెట్టడాలు, ఇవన్నీ చేయడాలు, ఒక మనిషిని తీసిపడేడాలు, ఒక మనిషిని చంపినా కూడా రారు సార్. ఎందుకంటే లేనిపోని పేర్లు పెట్టి వదిలేస్తారు. అలా లేకుండా ప్రతి మహిళకి అన్యాయం జరగకుండా ప్రభుత్వం, నిజమైన ప్రభుత్వం వచ్చి మంచిగా జరగాలని కోరుకుంటున్నాను సార్. ఇంకొక విధి ఏమంటే లిక్కర్ సార్. ఎంతమంది కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి లిక్కర్లో. పోయిన ప్రభుత్వంలో లిక్కరు తెలుసు సార్, ఎలాంటి లిక్కర్లో ఎంత మద్యం ఎంత రేటుకి అమ్ముతున్నారో, ఎంత చీప్ లిక్కర్ని మీరు ఎట్లా అమ్ముతున్నారో. చీప్ లిక్కర్ తాగి నా కుటుంబంలోనే చనిపోయిన వాళ్ళ సంఖ్య వేలల్లో ఉంది సార్. ఇది చాలా అన్యాయం సార్. ఎన్నికల ముందు ఏమంటారు, మేము మద్యపాన నిషేధం పెడతామంటారు. ఎన్నికల తర్వాత ఒక్క కుటుంబానికి కూడా ఒక కుటుంబంలో ఇంటి పెద్ద చనిపోతే ఆ కుటుంబం ఎంత నష్టపోతుంది సార్. చీప్ లిక్కర్ అనేది చాలా సమస్య సార్. ఇది ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు సార్. ఇలాంటివన్నీ ఆడవాళ్ళు, పెద్దవాళ్ళ ప్రభుత్వాలని నాయకులు ఉంటారు, మా ప్రభుత్వం ఇది అంటారు. వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళ మనుషులు ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని మా వాళ్ళు అసలు పలానా చేయిపో అంటారు. కానీ ఆ మనిషికి ఏమి, ఆ మనిషి విలువ ఏమి, నిజంగా ఏం జరిగిందని ఎంక్వైరీ చేసే నాయకులు ఎవరు లేరు సార్. ఇవన్నీ కూడా చేసి పొలిటికల్లో నాకు అసలు ఏమీ తెలియదు సార్. ఇప్పుడిప్పుడు అడుగు పెడుతున్నాను. ఇందులో తప్పకుండా సక్సెస్ కావాలని, అందరికీ నాలాగా ఇబ్బంది కలగకుండా అందరికీ న్యాయం జరగాలని, ముఖ్యంగా అధిక వడ్డీలు తీసుకునే వాళ్ళని అరికట్టాలని, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, ఈ లిక్కర్ సమస్య కూడా తొలగించుకోవాలని ఇదితోనే నేను వస్తున్నాను సార్. ఓకే మేడం, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరైతే మిమ్మల్ని టార్గెట్ చేశారు రాజకీయ నాయకులు, అందులో పోలీసులు అని చెప్తున్నారు. ఎందుకు? ప్రధానంగా ఏ అంశం మీద టార్గెట్ చేశారు? ఇందులో పోలీసులు కూడా తప్పు లేదు సార్. ఇది అధిక వడ్డీ వాళ్ళు తీసుకునేవాళ్ళు సార్. మేము పలానా నాయకులతో ఫోన్లు చేస్తారు పోలీస్ స్టేషన్లకి. పోలీసులు మాత్రం ఏం చేస్తారు సార్, వాళ్ళు ఫోన్లు చేస్తారు కాబట్టి వాళ్ళు విధి ధర్మంగా వాళ్ళు చేస్తారు. నాయకులను అడ్డం పెట్టుకొని వడ్డీ వ్యాపార అరాజకాలు చేస్తున్నారు సార్. మాకు ఇంత ఉంది అనేసి 1,00,000 10 లక్షలు తినే వాళ్ళు అంతా నాయకులను అడ్డం పెట్టుకొని చేస్తున్నారు సార్. ఓహో మాకు ఇంత చేయరా, మేము మీ మీద కేసులు పెడతామని వాంటెడ్గా కేసు పెట్టడము. పెద్దవాళ్ళు ఏమని కనీసము ఒక ప్రామిసరీ నోట్ లేకుండా ఎవరైనా కేసు బుక్ చేస్తారా సార్? అలాంటి కేసులు బుక్ చేయడము, ప్రూఫ్ లేకుండా బుక్ చేయడము, రిమాండ్లకు పంపించడము, ఇవంతా ఎవరు చేస్తారు సార్? నాయకులు నేను తప్పు పట్టట్లే. ఆ నాయకుల హయాంలో ఉన్న వాళ్ళు, ఇంకొక నాయకులు ఈ ఊర్లో ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సిన పని లేదా సార్? ఒక మహిళకే ఇంత అన్యాయం జరిగితే, చదువుకున్న వాళ్ళకి ఇంత అన్యాయం జరిగితే చదువులేని వాళ్ళు ఏమవుతారు సార్? ఒక కూరగాయల అమ్మ మార్కెట్లో ఉంటుంది, వాడు వడ్డీకి ఇస్తాడు, రాత్రి వచ్చి ఆమె చెప్పుతో కొడతాడు, బట్టలు ఇప్పి అక్కడే కొడతాడు. ఎవరు పట్టించుకుని ఏమంటే పలానా నాయకుడు మాకున్నారని చెప్తారు, అండ ఉన్నారంటారు. ఎవరు సార్ ఇది?
దిక్కు లేక వాళ్ళు వడ్డీకి తీసుకొని వాళ్ళు వడ్డీ కట్టుకున్నా అసలు లేకుండా అసలు ఎప్పుడో తీరిపోయి ఉంటుంది. వడ్డీలకు జమ చేసుకుంటూ వాళ్ళని వీధుల పాలు చేస్తున్నారు సార్. ఒక విషయం మేడం, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే రెండు ప్రధాన పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారాలు, ఇటువంటి పరిస్థితుల్లో ఒక జయలక్ష్మి ఏం చేయగలదు ముఖ్యంగా? ఎందుకంటే ఒక మహిళ మీకు ఆ రకంగా ప్రజల వైపు నుంచి కానీ లేదంటే మీ ఇంటి దగ్గర నుంచి కానీ ఆ సపోర్ట్ దొరుకుతుందా మీరు పోటీలో నిలబడడానికి? నాకు ఇంతవరకు ఎటువంటి సపోర్ట్ లేదు సార్. నేను సింగిల్గానే వస్తున్నాను. నేను నిలబడుతున్నా, అందరూ నన్ను డిస్కరేజ్ చేసేవాళ్ళే సార్. ఏముంది నీకెవరు వేస్తారు, అసలు ఈ నామినేషన్ ఎవరు తీసుకుని డిస్కరేజ్ చేసిన వాళ్ళే ఉన్నారు సార్. కానీ నా మీద నాకు నమ్మకం ఉంది సార్. నేను ఎదుర్కొన్న సమస్యలు ఏ మహిళ ఎదుర్కోకూడదు, ఏ జీవితాలు నాశనం కాకూడదు, ప్రతి కుటుంబంలో లిక్కర్ తాగేసి మనిషి మరణించకూడదు. ఇవన్నిటి మీద నేను ఖచ్చితంగా పోరాటం చేస్తాను సార్. నాకు చేతనైనంత వరకు నేను పోరాడతాను సార్. ఒకరి సపోర్ట్ నేను ఆశించట్లేదు. నేను ఖచ్చితంగా పోరాడతానని నమ్మకం నాకుంది సార్. నేను మెజార్టీ రావాలి ఇవన్నీ నేను అనుకోవట్లేదు సార్. నా పోరాటం అయితే నేను చేస్తాను సార్. నా కుటుంబం చాలా బలి అయిపోయింది, నేను పోరాటం చేస్తాను సార్. అంటే ఇప్పుడు జయలక్ష్మికి ఇప్పటి నుంచి కూడా ఒత్తిడి రావచ్చు, ఇప్పటికే కూడా వచ్చి ఉండొచ్చు. వస్తున్నాయి సార్. నేను ఎప్పుడు నామినేషన్ 6 నుంచి నా ఇంటి దగ్గరికి చాలా మంది వస్తున్నారు సార్. చంపడానికి వస్తున్నారు, బెదిరించే వాళ్ళు వస్తున్నారు, కొట్లాడేకి వస్తున్నారు. ఇవాళ మార్నింగ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి నేను గవర్నమెంట్స్ కావాలని రిక్వెస్ట్ లెటర్ పెట్టి వచ్చాను సార్. చాలా ఒత్తిళ్లు చేస్తున్నారు సార్. ఒత్తిళ్లు ఇస్తున్నాయని మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా పలానా నాయకులు పంపించినారా, ఆమె కేసు తీసుకోవద్దు, ఆమెను పంపించేసేయండి అని మాట్లాడతారు సార్. నేను అనంతపూర్లో గత 3 సంవత్సరాల నుంచి చాలా దెబ్బతిన్నాను సార్. నేను ఒత్తిళ్లు వస్తున్నాయి అంటున్నారు, ఆ నాయకుల పేర్లు ఏమైనా చెప్పే అవకాశం ఏమైనా ఉందా? నాయకుల పేర్లు చెప్పే పని లేదు సార్. నాయకుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని, ఆ నాయకులు తప్పు ఉందో లేదో కూడా నాకు తెలియదు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని వడ్డీ వ్యాపారస్తులు విరవీగుతున్నారు సార్. నేరుగా అడిగే ఇది, ఆ నాయకుల్ని కలిసే ఇది లేదు. వడ్డీ వ్యాపారస్తులు చాలా విరవీగుతున్నారు సార్. అనంతపూర్లో కాల్మని కింద ఎంతమంది అంటే అంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తే అదే, స్టేషన్లో ఏం చెప్తే అదే, నాయకులు ఏం చెప్తే అదే అన్నట్టు ఎంతమంది ఆడవాళ్ళు బాధపడతారు. రీసెంట్గా మా వాళ్ళే 2-3 సూసైడ్ చేసుకొని చనిపోయారు సార్. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్పెషల్లీ జయలక్ష్మికి ఇప్పటి వరకు వచ్చిన ఒత్తిడి ఒక రకంగా ఉంటే ఇక్కడ నుంచి కూడా అధికంగా ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుంది. జయలక్ష్మి ఎదుర్కొంటుందా ఇవన్నీ? ఖచ్చితంగా ఎదుర్కొంటాను సార్. నేను ప్రాణాలు పోయినా నేను ఎదుర్కొంటాను. చెప్తున్నా కదా, నేను తగ్గేది లేదు. నేను ఖచ్చితంగా ఎదుర్కొంటాను. నేను పోరాడతాను. గెలవాలన్న ఉద్దేశం నాకు లేదు. నా మటుకు నా ప్రయత్నం నేను చేస్తాను సార్. నాకు జరిగిన అన్యాయంకి తప్పకుండా న్యాయం జరగాలని, నాకే కాదు ప్రతి మహిళకి న్యాయం జరగాలని నేను పోరాడతాను సార్. ఓకే. ఇది మొత్తం మీద అయితే మాత్రం అనంతపురం అర్బన్ అభ్యర్థిగా జయలక్ష్మి పోటీ నిజంగా నామినేషన్ వేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పటికే మాత్రం తీవ్ర ఒత్తిడి ఉంది. నాకు నా ఇంటి దగ్గర కూడా చాలామంది వస్తున్నారు, నువ్వు విత్డ్రాయల్ చేసుకోవాలన్నట్టుగా. ఇటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో లిక్కర్ కావచ్చు, అంటే సామాన్యుల వడ్డీల విషయంలో కావచ్చు, ఇటువంటివన్నీ అరికట్టాలంటే సామాన్య మహిళలు కూడా అధికారం రావాలి. ఇటువంటి పరిస్థితుల్లోనే సామాన్యులకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లోనే గత ప్రభుత్వంలో చాలా నష్టపోయాను, మా కుటుంబ పరంగా కూడా నష్టపోయినటువంటి పరిస్థితి. ఇటువంటివన్నీ ఎదుర్కోవాలంటే మహిళలు కూడా ముందుకు రావాలి. కాబట్టి ఖచ్చితంగా నా పోరాటం అయితే ఆగదు. ఇప్పటికే ఒత్తిళ్ళు అనేది చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి, ఇక ముందు కూడా చాలా అధికంగా ఉన్నప్పటికీ కూడా జయలక్ష్మి అనే వ్యక్తి మాత్రం ఖచ్చితంగా వీటికి ఎక్కడికి తగ్గే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ముందుకే వెళ్తాను, పోరాటం అయితే ఆగదు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకినాయుడు, RTV, అనంతపురం జిల్లా.